సరే ఇప్పుడు చూస్తుంటే కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి అవుట్ అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకొక కొత్త అభ్యర్థి ఇతడే అని చెప్పేసి కూడా ఒక కొత్త పేరైతే వినిపిస్తుంది. ఇంతకీ ఆ కొత్త అభ్యర్థి పేరేంటి? అభిషేక్ రెడ్డి అంటున్నారు. అభిషేక్ రెడ్డి అదే అవినాష్ రెడ్డి, అభిషేక్ రెడ్డి అదే కజిన్స్ లేకపోతే సొంత బ్రదరు. అవినాష్ రెడ్డి అయితే మరీ డైరెక్ట్గా అతను అక్యూజ్డ్ 8 కదా, వివేకా గారు మర్డర్ చేశారు దగ్గరుండి. పైగా మొన్న దాన్ని ఎన్ఆర్ఎస్ట్ చేశాడు రవీంద్రనాథ్ రెడ్డి గారు. ఇతను థర్డ్ షీట్ లాగా ఉన్నా కానీ ఆపలేదు, కుట్టి చంపేస్తుంటేనే ఏమి అరగని అమ్మాయి కూడా ఎరుళ్ళ చూస్తూ ఉన్నాడని చెప్పారు. ఇప్పుడు చాలామంది మా ఊళ్ళో ఏమంటారంటే ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు అలా సూత్తం నిలబడ్డాడు అనుకోండి, రేవులో తేళ్ళగా ఉన్నావు ఏంటర్ నువ్వు సూత్తం నిలబడ్డా ఆపొచ్చు కదా అంటారు. అంటే నేను మామూలుగా చెప్తున్నాను, మా పల్లెటూరు భాషలో మేమంతా పల్లెటూరు వాళ్ళు అండి, పల్లెటూరు భాషలో చెప్తున్నాను. ఇప్పుడు ఎద్దులాగా ఎదగటమే కాదు మనిషి, ఎంతో కొంత ఇది ఉండాలి కదా. మరి అతను కూడా థర్డ్ షీట్లో ఇంత మూడుకుంటాడు. వాళ్ళ బాబాయ్ని చంపేస్తుంటే అరే తప్పురా బాబు అలా కొట్టకండ్రా బాబు, చంపేస్తా టెక్కేసి చంపేయండి కానీ అలా చంపకండ్రా బాబు అని చెప్పాలి కదా. అంత దారుణంగా సంపొద్దని చెప్పాలి కదా. గొడ్డలు ఇచ్చిన నరికేసి గుండెల మీద గుద్దేసి మీద కూర్చుని ఆ కొమ్మోడి దారికి అంటే ఈడ్చుకెళ్ళిపోయి ఏం అన్యాయం అండి అది, పాపం మహాపాపం కదా. సునాయాస మరణం ప్రసాదించవచ్చు కదా. ఇంకే ఈ మరణం ఎలాగే చంపేస్తారు వీళ్ళు అన్నప్పుడు, చంపేశారు కానీ సునాయాస మరణం తేలిగ్గా చచ్చిపోలే చూడండి రా బాబు అని చెప్పుకుంటారు వాళ్ళు. అంత తేలిగ్గా మాట్లాడుతున్నారండి వాళ్ళు. అంటే చావుని చంపేయటాన్ని పైగా సిగ్గు లేకుండా లేవండి మా కుటుంబంలో మేము చంపుకుంటాం, మా ఇంట్లో కోడిని మేము కోసుకుంటాం అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. అయ్యే బాబోయ్, ఇప్పుడు అదే అంటే ఒక మనిషి ప్రాణం కోడి మేకలాగా అయిపోయిందంటారా సార్? మరి మీకు పోకిరి సినిమా చూసారా? అందులో ప్రకాష్ రావుని పట్టుకుపోతాడు ఆఫీసర్, అరెస్ట్ చేస్తే నువ్వు ఎంత దుర్మార్గుడు అది ఇది అంటే, ఒక మనిషిని చంపుతారు, ఒక కోడిని కోస్తారు, మీకు మనిషిని చంపితే బాధ, కోడిని చంపితే పెద్ద బాధ ఉండదు, కానీ నాకు 2 కోళ్ళే అంటాడు. మనిషిని చంపినా కానీ నన్ను కోడి కోసినట్టే అంటాడు. ఆ పద్ధతి అలాగే ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మా ఇంట్లో మనిషి మా ఇంట్లో మాట మా ఓడిని మేము చంపుకుంటాం అంటున్నారు. ఎంత బరితెగింపు వాళ్ళకి అర్థమైపోయింది. వివేకానంద రెడ్డి గారు మర్డర్ లాస్ట్ టైం వాళ్ళకి ఉపయోగపడింది. ఆ కన్ఫ్యూజన్లో టైం దగ్గరికి వచ్చేసి ఏప్రిల్ 11 ఎలక్షన్ కరెక్ట్ ఇవాళ రోజుని, మార్చి 25 15 ఎప్పుడు జరిగిపోయింది మర్డర్. ఆ గ్యాప్లోనే ఆ కన్ఫ్యూజ్లో కొట్టేశారు. పైగా గ్యాగ్ గడ్ర తెచ్చుకుని దాని మీద ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేసి, లేకపోతే మాలాంటి వాళ్ళు అప్పుడే మాట్లాడిద్దాం, వీళ్ళే చేశారు వీడే కొట్టేసి ఇటే చంపేసాడని చెప్దాం మనం. అలా చెప్పకుండా దాని గురించి మాట్లాడకుండా నోళ్ళు ముంచేశారు వాళ్ళు. ఆ పైన ఉన్న వాళ్ళు కూడా సహాయం చేశారు వాళ్ళకి. ఇప్పుడు ఆ పైన ఉన్న వాళ్ళు ప్లేట్ మార్చేసి కూటమి కట్టేశారు కదా. అందుకనే ఎవరినే గుడ్డిగా నమ్మకూడదు రాజకీయాల్లో. ఎవడు ఎప్పుడు ఎవరితో ఉంటాడో తెలియదు. మనువుని నమ్ముకుని ముంతోల అదే మబ్బులో నీళ్ళు చూసి ముంతోలకు పోసింది అంటారు కదా, ఆ టైప్ ఉండకూడదు ఎవరు. ఇప్పుడు వాళ్ళు సాధారణంగా మరి చూత నిలబడ్డాడు, అతను డిక్లేర్ అయిపోయాడు. ఇతని దగ్గర ఉన్నప్పుడు ఆ చంపిన వాళ్ళందరూ అప్పుడే దొరికేశారు. సూత్రధారుల్లో ఇతను ఏ8గా ఉన్నాడు. ప్రజలకైతే తెలుసు, అక్కడ తెలియనోడు ఎవడ లేడు. అంటే వాళ్ళ ప్రజలను కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎన్ని తెలిసి కూడా ఓట్లు ఎలాగేశారు బాబు అని అడగాల, ఖచ్చితంగా అడగాల. వాళ్ళ ఇంట్లో వివేకానంద రెడ్డి గారి ఇంట్లోకి ఎలా ఎవడెళ్ళగలుగుతాడు, బయట వెళ్ళగలుగుతాడా? సిగ్గు లేకుండా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అంటించేశారు ఆ రక్తం. ఇప్పటికి కూడా ఇప్పుడు ఏమంటున్నారు, తర్వాత ముందు చంద్రబాబు గారు అన్నారు, ముందు గుండెపోటు అన్నారు, జాయిగా మూట కట్టేసి పంపేద్దామని. అది కుదరలేదు, హత్య తేలింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి బ్రహ్మాండంగా యాక్ట్ చేసాడు. విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి ఏం యాక్ట్ చేశారంటే వాళ్ళు మామూలుగా యాక్ట్ చేశారు. వాళ్ళు బాబాయ్ చచ్చిపోవడానికి ఇలాగ. తర్వాత చంద్రబాబు గారు అంటించారు. తర్వాత మళ్ళీ ఈ సిబిఐ వాళ్ళు దర్యాప్తు ఈ గోళంతా వచ్చిన తర్వాత, దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఏం చేశారు, సునీతారెడ్డి ఆయన మీద కూతురాళ్ళ మీద వేశారు. వివేకానంద రెడ్డి గారు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. తర్వాత మళ్ళీ మా బాబాయ్ని ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటుందా అని మాట్లాడాడు, అసెంబ్లీలో మాట్లాడాడు. అసెంబ్లీలో అవినాష్ రెడ్డికి కొత్తగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ విషయంలో ఎంత డ్రామా జరిగిందో చూసారా. ఈ పోలీసు వాళ్ళు చేతులు ఎత్తే సిగ్గులేదు వాళ్ళకి. అప్పుడున్న కర్నూలు ఎస్పీ సిగ్గుతో తలంచుకోవాలి. ఇంకా పెద్ద వీరులు అని చెప్తారు. అండ్ ఒక అక్యూజ్డ్ 8 హత్య కేసులో నిందితుడు సిబిఐ ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయడానికి వస్తే మేము లా అండ్ ఆర్డర్ కాపాడలేమని చేతులు తిని ఎందుకు ఉన్నావు, పీకడానికి రాజీనామా చేసిపో ఇంటికి. కరపెండ్ల దుంపలు ఉడకబెట్టి అమ్ముకోబోయా, డబ్బులు అలాగే కూడా వస్తాయి. కరపెండ్ల దుంపలు అంటే తెలుసు మీకు, సగ్గుబియ్యం అవి తయారు చేస్తారు, శాగో అవి ఉడకబెట్టి అమ్ముకుంటే కూడా డబ్బులు వస్తాయి కదా.
స్ట్రీట్ వెండర్ లాగా. అవును సార్. నీకు డబ్బులే కావాలంటే, అధికారం, పెత్తనం, హోదా కావాలంటే ఇలాంటి పనులు చేయాలి, వీరుడిలాగా ఉండాలి కదా. ఇలాగే వాళ్ళు దొరికేశారు. ఇంకా అంతపుర రాయలసీమ కూడా బయటికి రావాలా. వివేకా సినిమా చూస్తే అందరికి అర్థమైపోతుంది ఏంటని అర్థమైపోతుంది. ఆ బొమ్మ ఆడు ఎవడు తీసాడు కానీ అసలు వాళ్ళు బుర్రబాడైపోలే తీశారు. బాధపడేలా చూసారు. సునీతారెడ్డి గారు చెప్పడం ఏంటంటే సినిమాలో చూపించిన దానికన్నా దారుణం జరిగిందని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డికి మీద షర్మిల గారు నిలబడింది. రాజశేఖర రెడ్డి బిడ్డ లేకపోతే అంతకుడు కావాలని అంటుంది డైరెక్ట్గా. డైరెక్ట్గా మాట్లాడుతుంది, మనం చెప్పాల్సి వాళ్ళే చెప్తున్నారు. ఇక మార్చుకోకపోతే ఆ సీటు పోద్ది. కడప పార్లమెంట్ దెబ్బతిందంటే 7 నియోజకవర్గాలు దెబ్బ తగులుతాయి. అందుకని ఆ ముఖాన్ని మారుతున్నాడేమో, లాజిక్ ఉంది, మార్చడానికి అవకాశం ఉంది. మారిస్తే మంచిది. అతను ముందుకు వెళ్ళడం కూడా ముఖం బదిలిపోద్ది. నాకు గోడ ఉందరా బాబు వెళ్ళకని చెప్పేసి అయినా సరే వెళ్ళేవాడికి ముఖం తగిలేదు కదా గోడకి, 3 ముక్కలు అయిపోద్ది. కాబట్టి మారుతాడు. అతను అక్కడే కాదు, గుంటూరు పార్లమెంట్ పెంసాని చంద్రశేఖర్ మీద నిలబడతాం క్యాండిడేట్ లీడ్. అవును సార్. ఇప్పటికి ఇంకా అక్కడ సరైన క్యాండిడేట్ ఇక ఆయన ఇలాగే ముందు అంబటరాయుడు అన్నారు, తర్వాత ఎవరో కిలారావు అన్నారు, తర్వాత ఇంకొకరు ఎవరో అన్నారు, తర్వాత ఇప్పుడు విడుదల రజనీ గారు అంటున్నారు. ఇవన్నీ గోళ ఎందుకు నువ్వే రావాయా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఆయన ఆ ఛాలెంజ్ని స్వీకరించాలా. నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, రాజధాని 3 రాజధానులు చేశాను, వీళ్ళందరికీ చాలా బాగుంది, బ్రహ్మాండంగా చేశాడు అన్నారు కదా గుంటూరు మీ శాసనసభ్యులు. అది నువ్వు అక్కడ నిలబడు, గుంటూరు పార్లమెంట్ నిలబడు, గెలువు. అక్కడ గెలిచి నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పు. ఈ ఛాలెంజ్లు స్వీకరించాడు. ఇంట్లోంచి బయటికి రాడు, బస్సులోంచి బయటికి దిగడం, చెట్లు మాత్రం కొట్టించేస్తాడు. మన నీళ్ళు లేకుండా పర్యావరణం పాడైపోలే, ప్రకృతి వినాశానికి పాల్పడుతూ ఉన్నాడు. వీళ్ళకి ఎవడో ఓడేడండి, ఒక కడపే కాదు, ఇతను డిజాస్టర్. అంటే ఎక్కడ కూడా అంటే మామూలుగా కడప వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట లాంటిది సార్. వైఎస్ ఫ్యామిలీ కంచుకోట అండి. ఆ కంచుకోట నీళ్ళు వీళ్ళే బదలగొట్టేశారు. వైఎస్ ఫ్యామిలీలో ఉండే కదా వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేశారు, కట్లు కొట్టినట్టు కొట్టేశారు అతన్ని. ఇంకా కంచుకోట ఏంటి, అది కొల్లకోట, కంచుకోట కాదు. వివేకానంద రెడ్డి కూడా రెడ్డే కదా, ఆయనకి కూడా అభిమానులు ఉంటారు కదా. ఇంత దుర్మార్గాన్ని మానవత్వం ఉన్నవాడు ఎవడ సహించడు కదా. ఇక్కడ మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వివేకానంద రెడ్డి గారు మర్డర్ విషయంలో ప్రజలందరికీ వాస్తవాలు తెలిసిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఓటు వేశారంటే వాళ్ళు మానవత్వం లేనట్టు, మనిషి జన్మెత్తినట్టు కాదు. ఎవరు ఆలోచిస్తారంటారా మరి? అక్కడ ఉన్న ఆలోచించాలి. అది ప్రపంచం ఏమైపోద్ది, కలియుగం భూమి 2గా చీలిపోయి లోపలికి వెళ్ళిపోతాం మనం. ఎంత దుర్మార్గంగా ఉంటే మనుషులు. మనం కూడా పద్ధతిగా ఉండాలి కదా. ప్రకృతి మీద పడకూడదు. మనం చెట్లు కొట్టించకూడదు, ఎండ బాబోయ్ అనుకోకూడదు. చెట్లు కొట్టించేసిన తర్వాత ఎండ అలాగే ఉంటుంది, పర్యావరణం పాడైపోద్ది, నదులు కలుషితం అయిపోతాయంటే మీరు అందులో అట్ల పక్కన అండి ప్లాస్టిక్ అంతా పడితే ఖచ్చితంగా కలుషితం అయిపోద్ది. బెంగళూరులో నీళ్ళు దొరకలేదు, సాంబార్ రసాలు మానేసారంటే హోటల్లో, తెలుసా మీకు? నీళ్ళు లేక 20 రూపాయలు వాటర్ క్యాన్ 120 అమ్ముతున్నారంట. మాల్స్లో వీళ్ళు టాయిలెట్లు కట్టి మాల్స్లో పోతుంటే వాళ్ళందరికీ టోకెన్లు ఇచ్చి మీరు అప్పుడే వెళ్ళకండి, ఒకరి తర్వాత వెళ్ళండి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.